హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎకనామిక్ సర్వే అనాలిసిస్. మధ్యలో గ్యాప్ వచ్చేసిందమ్మా, సో ఐఎమ్ రెజ్యూమింగ్ ఇట్ టుడే. ఇక్కడ నుంచి డైలీ మీకు ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. సో బిఫోర్ వీ స్టార్ట్, లెట్ మీ టెల్ యూ అబౌట్ అవర్ న్యూ బ్యాచెస్. మనం ఈ మంత్ స్టార్ట్ చేసిన న్యూ బ్యాచెస్ గురించి చిన్న అనౌన్స్మెంట్ ఆల్రెడీ మీకు చాలా రోజుల నుండి చెప్తూనే ఉన్నాను. సో న్యూ బ్యాచెస్ స్టార్ట్ చేసామని యూపీఎస్సీ ఇన్ఫినిటీకి, యూపీఎస్సీకి, ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి కూడా కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఫీ స్ట్రక్చర్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. అన్నింటిపైన ఈఎంఐ ఆప్షన్ ఉంది. అయితే దిస్ ఫీ ఈజ్ గెటింగ్ రివైజ్డ్ ఫ్రమ్ 15th ఏప్రిల్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇది 16th నుంచి ఫీజు రివైజ్ అవుతుంది. సో రిమెంబర్ దిస్ డేట్ కాల్డ్ 15th ఏప్రిల్. ఇఫ్ యూ వాంట్ టు join by 15th April. Don't forget that. And you are getting lifetime validity on all our courses. అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు వస్తుంది. యూపీఎస్సీ జాయిన్ అయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కూడా మీకు ఫ్రీగా వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ యూ ఆల్సో హ్యావ్ అ ఫోన్ నెంబర్ హియర్. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్, ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి డీటెయిల్స్ కావాలంటే కనుక్కోవచ్చు. మరి వెబ్సైట్లో లాగిన్ అయ్యి కూడా ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేయాలన్నా పర్చేజ్ చేయవచ్చు. అలాగే ఆప్షనల్కి స్పెషల్ ఆఫర్ రన్ చేస్తున్నాను. జనరల్గా ఐ డోంట్ గివ్ ఎనీ ఆఫర్స్, బట్ ద వెరీ ఫస్ట్ టైం వీఆర్ గివింగ్ ఆఫర్స్ ఆన్ ఆప్షనల్స్. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్, పొలిటికల్ సైన్స్, తెలుగు లిటరేచర్ ఏది మీరు జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వచ్చు. అట్ జస్ట్ 10% ఆఫ్ ఉంది. 25,500 ఉన్న ఫీజు కాస్త కేవలం 22,500కి మీరు ఒకేసారి పేమెంట్ చేసి జాయిన్ అయిపోవచ్చు. ఇవి లైవ్ ప్లస్ రికార్డెడ్ లైవ్ క్లాసెస్ అమ్మా, ఓన్లీ రికార్డెడ్ కాదు ఇవి. వీఆర్ గివింగ్ యూ లైవ్ క్లాసెస్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్ యూ షుడ్ కాల్. మీరు కాల్ చేయాల్సిన నెంబరు అది. ఇది మన వెబ్సైట్లో మీరు పర్చేజ్ చేయొచ్చు, లేదా కాల్ చేసి కూడా పర్చేజ్ చేయొచ్చు. అండ్ ఇది కూడా వ్యాలిడ్ టిల్ 15th ఏప్రిల్ మాత్రమే. మరి స్టార్ట్ చేద్దామా? లాస్ట్ సెషన్లో ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎంతవరకు, ఇక్కడ వరకు చూసేసాం. సో ఇప్పుడు మనం గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది మనం చూద్దాం. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే అర్థం ఏంటి? సింపుల్గా ఇన్వెస్ట్మెంట్స్ ఎడిషన్ టు ఫిక్స్డ్ అసెట్స్ అనమాట. అంటే ఒక ఇండస్ట్రీ మెషినరీ యాడ్ చేసింది, ఎక్విప్మెంట్ యాడ్ చేసింది, ఇలాంటివన్నీ కూడా. సో దే ఆర్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్స్. ఫ్రెష్గా కావచ్చు, ఆల్రెడీ ఉన్న వాటికి కావచ్చు. ఇన్వెస్ట్మెంట్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? పాజిటివ్ సెంటిమెంట్ని. అంటే ఒక ఎకానమీలో ఇఫ్ ది ఆర్గనైజేషన్స్, ఇఫ్ ది ఇండస్ట్రీస్ దే యాడ్ మోర్ మెషినరీ, మోర్ ఎక్విప్మెంట్, దాని అర్థం ఏంటి? దే ఆర్ పాజిటివ్ అబౌట్ ది బిజినెస్. ఒక కార్ కంపెనీ ఉంది, మారుతి సుజుకి ఉంది, కొత్త ప్లాంట్ స్టార్ట్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఉన్న ప్లాంట్ ప్రొడ్యూస్ చేస్తున్న కార్లన్నీ టక సేల్ అయిపోతున్నాయి. సో కొత్త ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఎక్కువ కార్లను ప్రొడ్యూస్ చేసి ఇంకా ఎక్కువ సేల్ చేయొచ్చు అని అనుకుంటున్నారు. అంటే పాజిటివ్ సెంటిమెంట్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా జరుగుతుంటుంది. అందుకే ఎప్పుడైనా ఎకానమీలో గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ పెరుగుతూ ఉంది అనుకోండి, ఇట్స్ ఎ పాజిటివ్ సైన్. బాగా పెరుగుతుంది అనుకోండి, అంటే ఎకానమీ బాగా గ్రో అవుతుంది, దానికి తగ్గట్టుగా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనం ఎల్టీఎక్స్ క్లాసెస్ తీసుకున్నామా, మనకి వైజాగ్ ఆన్లైన్ ఉన్నాయి. ఇప్పుడు మనం హైదరాబాద్లో బ్రాంచ్ పెట్టాం. ఎందుకు పెట్టాం? వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిమాండ్. అంటే ఎల్టీఎక్స్ క్లాసెస్కి మంచి బ్రాండ్ బిల్డ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో అందరూ మన ఛానల్ చాలామంది చూస్తున్నారు. ప్రతి నెల అడ్మిషన్స్ అవుతున్నాయి, క్లాసెస్ అందరూ ఇష్టపడుతున్నారు. సో హైదరాబాద్లో నేను ఇన్వెస్ట్ చేసినా సరే ఎక్కువ మంది వస్తారన్న నమ్మకం ఉంది కాబట్టే హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. బికాజ్ ఐ హ్యావ్ పాజిటివ్ సెంటిమెంట్ కాబట్టి చేశానన్నమాట. ఇది జిఎఫ్సిఎఫ్ యొక్క కథ. ఈ జిఎఫ్సిఎఫ్లో అంటే గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్లో మీరు తీసుకుంటే ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత అంటే 30.1%. ఇంతకుముందు 31% ఉండేది, ఇప్పుడేమో 30.1. జిఎఫ్సిఎఫ్ అన్నప్పుడు ఓన్లీ ఇండస్ట్రీ కోసమే కాదు, అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్లో మీరు ఇరిగేషన్ ఎక్విప్మెంట్ పెట్టించారనుకోండి, అది కూడా ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ కింద వస్తుంది. అంటే ఓన్లీ ఇండస్ట్రీ అనే కాదు, అన్ని రంగాల్లోనూ ఉంటుంది. అందులో ఇండస్ట్రీ యొక్క వాటా ఎంత? 30. విత్ ఇన్ ద ఇండస్ట్రియల్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటా ఎంత? 51%. తర్వాత ఎలక్ట్రిసిటీ 23%, కన్స్ట్రక్షన్ 21%, మైనింగ్ ఏమో 5%. అంటే రకరకాల సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా జరిగింది ఎందులో అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్లో అనమాట. సో ఓవరాల్గా మీరు తీసుకుంటే అగ్రిగేట్ జిఎఫ్సిఎఫ్ అనేది మనకి 9.9% పెరిగితే, ఇండస్ట్రియల్ జిఎఫ్సిఎఫ్ మాత్రమే మీరు తీసుకుంటే 12.4% పెరిగింది. అగ్రిగేట్ అన్నప్పుడు ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, ఇండస్ట్రీ అన్నప్పుడు అగ్రికల్చరు ఇలాంటివన్నీ ఉండవన్నమాట. ఇది ఇక్కడ రాసిన నెంబర్స్. అండ్ నెక్స్ట్ మనం
చూడాల్సింది ఏంటంటే ఈ చార్ట్ ఒకసారి చూసేయండి. చార్ట్ ఇంపార్టెంట్. ఈ చార్ట్లో డిఫరెంట్ ఇండస్ట్రియల్ సెక్టార్స్లో పెట్టుబడులు ఎలా ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది రాశారు. ఇక్కడ మీరు ఓవరాల్గా చూడండి, ఇది ఇండస్ట్రీ అని రాశారు. ఈ లైన్ అనేది ఇండస్ట్రీ. ఇది ఇండస్ట్రీలో పెట్టుబడులు. ఇది అబ్సల్యూట్ నెంబర్స్, పర్సంటేజ్ కాదు. ఓకే, 1000 crores రాశారు. సో ఇది పెట్టుబడులు ఓవరాల్గా ఇండస్ట్రీలో ఇలా ఉన్నాయి అని చెప్పి రాయడం జరిగింది. ఓన్లీ కన్స్ట్రక్షన్ సెక్టార్ తీసుకుంటే ఇది కన్స్ట్రక్షన్ సెక్టార్ పెరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇది, ఈ బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అది కూడా బాగానే పెరుగుతూ వస్తుంది. ఇక్కడ పర్సంటేజ్ టర్మ్స్ ఇచ్చారు, ఇక్కడేమో అబ్సల్యూట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఈ బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇది కూడా పెరుగుతుంది యాక్చువల్గా. ఈ చుక్కలో ఎలక్ట్రిసిటీ కూడా లైట్గా పెరుగుతుంది. ఇది మైనింగ్, ఇది చిన్న బాక్స్. మైనింగ్ ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది, అంత పెద్ద గ్రోత్ లేదు, తక్కువ ఉంది గ్రోత్ మైనింగ్లో. ఇలా మనం ఒక్కొక్కటి చూసి ఐడెంటిఫై చేయొచ్చు. ఇది కన్స్ట్రక్షన్ చూసి మనం చూడవచ్చు, ఎందులో ఎక్కువ గ్రోత్ ఉంది, దేంట్లో తక్కువ ఉంది. అంటే మనకి ఇప్పుడు ఏమర్థమైంది, దేంట్లో ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్లో గ్రోత్ బాగుంది. ఓవరాల్గా మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ బాగుంది, తర్వాత ఎలక్ట్రిసిటీలో బాగుంది. ఇది పరిస్థితి. తర్వాత కన్స్ట్రక్షన్, లాస్ట్లో మైనింగ్, ఇది మనకు కనిపిస్తుంది. అలాగే టోటల్ ఇండస్ట్రియల్, టోటల్ జిఎఫ్సిఎఫ్, ఇండస్ట్రియల్ మాత్రం జిఎఫ్సిఎఫ్ తీసుకుంటే ఎలా ఉంది, ఈ రెడ్ లైన్ ఏమో టోటల్ జిఎఫ్సిఎఫ్ 5% గ్రో అయింది. ఎప్పుడు 2012-13లో, 1920లో కూడా ఆల్మోస్ట్ 5% ఇలా ఉందన్నమాట. మధ్యలో తగ్గి తర్వాత పెరిగి ఈ రకంగా ఉంది టోటల్. ఓన్లీ ఇండస్ట్రీ తీసుకుంటే మధ్యలో తగ్గిపోయింది, యాక్చువల్గా తిరిగి తగ్గిపోయింది, మళ్ళీ పెరిగి అలాగా వచ్చింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్. నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ అంటే అర్థం ఏంటి? క్రెడిట్ అంటే అర్థం ఏంటి? అప్పు. ఇండస్ట్రీకి ఇచ్చే క్రెడిట్ ఎలా ఉంది, అప్పులు ఎలా ఉన్నాయి, పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? సో క్రెడిట్ ఆస్పెక్ట్ ఒకసారి మనం చూస్తే, లెట్స్ లుక్ దిస్ చార్ట్. ఓన్లీ చార్ట్లు చూస్తే చాలా, ఇంకేం అక్కర్లేదు. అందులో పై చార్ట్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు. సో ఈ రెండో చార్టే మనకి ఇంపార్టెంట్. ఈ రెండో చార్ట్ మీరు ఒకసారి చూసారనుకోండి, చూడండి, మైక్రో అండ్ స్మాల్, మీడియము, లార్జ్ అని చెప్పి రాశారు. క్రెడిట్ అంటే ఏంటి? అప్పు అంటే లోన్స్ అని అర్థం. ఏ ఇండస్ట్రీకి, ఏ సెగ్మెంట్కి ఎక్కువ లోన్స్ వెళ్తున్నాయి చూడండి, లార్జ్ ఇండస్ట్రీస్కే ఎక్కువ అమౌంట్ ఆఫ్ లోన్స్ వెళ్తున్నాయి. మీడియంకి తక్కువ ఉన్నాయి, మైక్రో అండ్ స్మాల్కి ఒక మాదిరిగా ఉన్నాయి. సో ఎక్కువ లోన్స్ వెళ్తుంది ఎవరికి అంటే thousands of crores రాశారు. లార్జ్కి, పెద్ద ఆర్గనైజేషన్స్కి అందరూ ఎక్కువగా లోన్స్ ఇస్తున్నారు, చిన్న వాటికి కంపారిటివ్గా తక్కువ ఉందని చెప్పి మనకి కనిపిస్తుంది. అంతే. దిస్ ఈజ్ వన్ థింగ్. అంటే మీరు ఈ గ్రాఫ్ నుంచి లేదా ఈ బార్ చార్ట్ నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది మెజారిటీ ఆఫ్ ద క్రెడిట్ ఫ్లోస్ టు లార్జ్ ఇండస్ట్రీస్, మైక్రో స్మాల్ మీడియంకి అనుకున్నంతగా వెళ్ళట్లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్డిఐ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. చూడండి, రెండు ఉంటాయి, ఎఫ్పిఐ, ఎఫ్డిఐ అని రెండు ఉంటాయి. ఇప్పుడు ఒక ఫారిన్ ఎంటిటీ XYZ అనే ఒక కంపెనీ ఉంది, ఫారిన్ కంపెనీ అనుకోండి లిమిటెడ్. ఇండియన్ కంపెనీ ABC లిమిటెడ్ ఉంది అనుకోండి. ఈ XYZ లిమిటెడ్ ఇండియన్ కంపెనీ అయిన ABC లిమిటెడ్లో పెట్టుబడులు పెట్టాలి అనుకోండి. పెట్టుబడులు రకరకాలుగా పెట్టచ్చు. ఒకటి, ABC లిమిటెడ్ యొక్క షేర్స్ స్టాక్ మార్కెట్లో లేదా షేర్ మార్కెట్లో ఫ్లోట్ అవుతుంటాయి కదా, ఆ షేర్స్ని కొనవచ్చు. ABC లిమిటెడ్ యొక్క షేర్స్ని XYZ లిమిటెడ్ కొంటోంది అనుకోండి. ఇక్కడ XYZ లిమిటెడ్ కావచ్చు, ఎవరైనా ఇన్వెస్టర్ కావచ్చు, డబ్బున్నవాడు ఎవరైనా కావచ్చు. వీళ్ళు ABC లిమిటెడ్ షేర్లు కొంటున్నారు అనుకోండి, దాన్ని మనం ఏమంటాం, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. దే ఆర్ బయింగ్ షేర్స్ ఆఫ్ ABC. ఎంతవరకు? అప్ టు 10%. 10% వరకు వాళ్ళు స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా కొంటున్నారంటే వీ విల్ కంటిన్యూ టు కాల్ దిస్ ఇన్వెస్టర్ యాజ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్. లేదా ABC లిమిటెడ్ వాడు ఇచ్చిన బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి చూడండి, వాటిని కొన్నా సరే వాళ్ళని ఏమంటాం, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ అనే అంటాం. ఎప్పుడైతే వీళ్ళు పెట్టిన వాటా 10% దాటిపోతుందో, 10% పైన వాటాని వాళ్ళు ఎక్వైర్ చేస్తారో, దెన్ వీ కాల్ ఇట్ FDI, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అంటాం. మీకు అర్థమైందా? అప్ టు 10% ఇన్వెస్ట్మెంట్ని FPI అని, దాటితే మనం FDI అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అర్థం ఏంటి? కొంచెం పెద్ద అమౌంటే ఒక ఇండియన్ కంపెనీలో ఫారినర్ పెట్టాడు అని. ఇండియన్ కంపెనీలో ఒక ఫారిన్ ఇన్వెస్టర్ కావచ్చు, ఫారిన్ కంపెనీ కావచ్చు, మోర్ దాన్ 10% ఇన్వెస్ట్ చేశారు అని అర్థం. లిస్టెడ్ కంపెనీ అయితే, లిస్టెడ్ అంటే
స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలో మోర్ దాన్ 10% పెడితే ఎఫ్డిఐ అంటాం. అన్లిస్టెడ్ కంపెనీలో అన్లిస్టెడ్లో లెస్ దాన్ 10% కూడా ఎఫ్డిఐ అనే అంటారు. లిస్టెడ్లో అయితే మోర్ దాన్ 10%ని మనం ఎఫ్డిఐ అని చెప్పి అనడం జరుగుతుందన్నమాట. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అయితే ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. ఎఫ్పిఐకి ఎఫ్డిఐకి డిఫరెన్స్ ఏంటని అడుగుతారు. ఎఫ్పిఐ అనేది జనరల్గా ఒక కంపెనీలో షేర్లు కొన్నాము, ప్రాఫిట్ వస్తే అమ్మేద్దాం అనే మోడ్లో కొంతమంది ఉంటారు. అంటే అది కంప్లీట్గా లాంగ్ టర్మ్ అని చెప్పలేం. కానీ మీరు ఎఫ్డిఐ చేశారు అనుకోండి, అంటే మోర్ దాన్ 10% పెట్టుబడులు పెట్టారు అనుకోండి, దట్ మీన్స్ యూ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ విజన్ ఉంది. ఈ కంపెనీని మనం ఏదో డబ్బులు పెట్టినట్టు కాదు, కంపెనీ యొక్క మేనేజ్మెంట్లో మనం ఇన్వాల్వ్ అవుతాం. వాళ్ళకి మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడం, స్కిల్స్ని ట్రాన్స్ఫర్ చేయడం, లాంగ్ టర్మ్ డిస్కషన్స్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మారుతి సుజుకి ఉంది. మారుతి కంపెనీ ఇండియన్, సుజుకి ఏమో ఫారెన్ కంపెనీ. ఈ సుజుకి మారుతిలో ఇన్వెస్ట్ చేసింది. ఇన్వెస్ట్ చేయడమే కాక తన దగ్గర ఉన్న ప్రొప్రైటరీ టెక్నాలజీని కూడా ట్రాన్స్ఫర్ చేసింది. మారుతి కంపెనీకి కార్లో ఇంజిన్ లేదు, సుజుకి వాళ్ళదే ఇంజిన్. ఆ ఇంజిన్నే మారుతి సుజుకి కంపెనీలో వాడతారు. మారుతి ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఉంది తప్పితే వాళ్ళకి ఇంజిన్ లేదు. సో టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంది? సుజుకి కంపెనీ ఇండియాలో మారుతితో టైఅప్ అయ్యి వాళ్ళ టెక్నాలజీని వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. ఇలాంటిది ఎఫ్డిఐ అనమాట. సో ఎఫ్డిఐకి సంబంధించి గవర్నమెంట్ ఏం చేసింది? మెజర్స్ టేకెన్ బై గవర్నమెంట్ టు పుట్ ఇన్ ప్లేస్ అన్ ఎనేబులింగ్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఎఫ్డిఐ పాలసీ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ఇంక్రీజ్డ్ ఎఫ్డిఐ ఫ్లోస్. ఎఫ్డిఐ ఫ్లోస్ విపరీతంగా పెరిగాయి. మీరు తీసుకుంటే చాలా పెరిగాయి. 2014-15లో 45.14 బిలియన్ ఉంటే మనకి 2020-21కి $81.97 బిలియన్ పెరిగింది. ఇది ఆల్మోస్ట్ 10% గ్రోత్ ఆన్ ప్రీవియస్ ఇయర్లో కూడా మళ్ళీ 20% గ్రోత్ ఉంది. చూడండి, 2019-20లో 20% గ్రోత్ ఉంది. 2020-21లో 10% గ్రోత్. అంటే 18-19తో పోలిస్తే ఇక్కడ ఆల్రెడీ 20% గ్రోత్, దాని మీద ఇంకో 10% గ్రోత్ 2021లో మనకి వచ్చిందని అర్థం అనమాట. సో ఎఫ్డిఐ సూపర్గా ఉంది, బాగా పెరిగింది అని అర్థం. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సినవి ఏంటి? ఈ నెంబర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి మనం ఏం చూడాలంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి, గవర్నమెంట్ ఎఫ్డిఐని ఎంకరేజ్ చేయడానికి తీసుకున్న రకరకాల పాలసీ రిఫార్మ్స్ ఏంటి, మెజర్స్ ఏంటి, ఎస్పెషల్లీ కోవిడ్-19 టైంలో. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఏం రాశారు? ఎఫ్డిఐ పాలసీని మనం we can categorize them into measures taken to improve foreign participation while protecting Indian industry from opportunistic takeovers. ఇది ఒక ఆస్పెక్ట్. టు ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ ప్రాసెస్, స్టెప్స్ టు మానిటర్ అండ్ ఎక్స్పీడియట్ ఇంప్లిమెంటేషన్. ఇలా 4 ఆస్పెక్ట్స్ కింద మనం కేటగరైజ్ చేయొచ్చు. మీరు ఒకసారి చూస్తే ఇక్కడ 4 ABCD ఇలా 4 ఆస్పెక్ట్స్ కింద ఎఫ్డిఐ మెజర్స్ మనం కేటగరైజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. చూడండి, మొదటిది డిఫెన్స్ సెక్టర్. డిఫెన్స్ సెక్టార్లో ఏ మెజర్స్ మనం తీసుకున్నాము ఎఫ్డిఐని ఇంక్రీజ్ చేయడానికి? గవర్నమెంట్ ఏం చేసిందంటే 2020వ సంవత్సరంలో ఏం చెప్పిందంటే, చూడండి, ఎఫ్డిఐ ఇన్ డిఫెన్స్ సెక్టర్ ఈజ్ అలౌడ్ అప్ టు 74% త్రూ ఆటోమేటిక్ రూట్. ఇంతకుముందు ఎంత ఉండేది? 49%. ఇక్కడ 2 విషయాలు మీరు గమనించాలి. ఎఫ్డిఐలో 2 ఉంటాయి, ఆటోమేటిక్ రూటు, గవర్నమెంట్ రూటు, లేదా దీన్ని అప్రూవల్ రూట్ అని అంటారు. అంటే ఎలా చెప్పాలి మీకు? ఒక ఫారిన్ కంపెనీ ఇండియన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలి. ఆటోమేటిక్ రూట్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ తీసుకోకుండా, వితౌట్ టేకింగ్ ఎనీ గవర్నమెంట్ అప్రూవల్ వీళ్ళు ప్రశాంతంగా పెట్టేయచ్చు అని అర్థం. ఇంతకుముందు ఎంత పెట్టొచ్చు? డిఫెన్స్ సెక్టర్లో 49% వరకు అప్రూవల్ ఉండేది, అంటే గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా మీరు పెట్టేయచ్చు. ఇప్పుడు 74% వరకు వితౌట్ టేకింగ్ ఎనీ గవర్నమెంట్ అప్రూవల్ మీరు అప్ టు 74% ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్లో ఫారెన్ డిఫెన్స్ కంపెనీస్ పెట్టుబడులు పెట్టవచ్చు. అంటే అర్థం ఏంటి? ఫారెన్ కంపెనీకి 74% వాటా పెట్టి ఇండియన్ కంపెనీకి 26% వాటా వరకు వెళ్ళవచ్చు. దే కెన్ ఫార్మ్ ఏ జాయింట్ వెంచర్ అనమాట.
ఫారిన్ కంపెనీ వాటా 74%, ఇండియన్ కంపెనీ వాటా 26% వరకు కూడా వెళ్ళొచ్చు. ఇంతకుముందు 49% వరకు మాత్రమే ఫారెన్, అంటే 51 ఇండియన్ ఉండాలి, 49 ఫారెన్ ఉండాలి. ఇప్పుడు దాన్ని 74% వరకు పెంచుకోవడానికి గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. ఎందుకని? ఆత్మనిర్భర్ భారత్ని ఇంప్రూవ్ చేయడానికి. సార్ అదేంటి సార్, మీరు ఫారిన్ కంపెనీకి మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఇచ్చేస్తున్నారు, మళ్ళీ ఆత్మనిర్భర్ భారత్ అంటున్నారు, సింక్ అవుతుందా అని మీరు కొంతమంది డౌట్ వస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ అంటే అర్థం ఏంటి? ఇండియన్ కంపెనీ చేయడం అని కాదు, ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వడం. అర్థమవుతుందా మీకు? ప్రొడక్షన్ షుడ్ హ్యాపెన్ ఇన్ ఇండియా. ఇట్ కుడ్ బి బై ఏ ఫారినర్. ఒక ఫారినర్ ఇండియాలో పెట్టుబడులు పెట్టి ప్రొడక్షన్ చేసినా సరే అది ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ సఫిషియెంట్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా కిందే వస్తుంది. విదేశాల మీద మనం ఆధారపడడం తగ్గాలి, స్వదేశంలోనే మనకు అవసరమైనవన్నీ ప్రొడ్యూస్ చేసుకోవాలి అనేది దాని యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్. అది ఇండియన్ కంపెనీ ఇండియాలో చేయొచ్చు, లేదా ఫారిన్ కంపెనీ ఇండియాలో పెట్టుబడులు పెట్టి కూడా చేయవచ్చు. అదనమాట. అందుకని ఎఫ్డిఐని కూడా లిబరలైజ్ చేశారు. మీరు ఎక్కువ పెట్టుబడులు పెట్టుకోండి, కావాలంటే ఇండియన్ కంపెనీస్తో మీరు టైఅప్ అవ్వండి, అయ్యి పెట్టుకోండి అని చెప్తున్నారు. అలా 49 నుంచి 74%కి ఆటోమేటిక్ రూట్లో అలౌ చేశారు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. అలాగే కొత్త ఇండస్ట్రీ, అలాగే ఎఫ్డిఐ బియాండ్ 74% బియాండ్ కావాలి అనుకుంటే 100% వరకు కూడా వెళ్ళొచ్చు. ఎప్పుడు? అండర్ గవర్నమెంట్ రూట్. అంటే అర్థం ఏంటి? 74% దాటి కూడా వెళ్ళొచ్చు. అయితే గవర్నమెంట్కి అప్రూవల్ పెట్టుకోవాలి. గవర్నమెంట్కి అప్రూవల్ పెడితే గవర్నమెంట్ అప్రూవ్ చేసింది అనుకోండి, ఈవెన్ 100% వరకు కూడా మీరు మొత్తం వాటాని ఎక్వైర్ చేయొచ్చు. ఇది ఇక్కడ మీకు చెప్పిన విషయం. ఇన్సూరెన్స్ సెక్టర్ తీసుకోండి. ఇన్సూరెన్స్ సెక్టర్కి వచ్చేసరికి సేమ్ 49% నుంచి అక్కడ కూడా 74%కి పెంచారు. ఆటోమేటిక్ రూట్లో 74% వరకు పెంచడం అనేది జరిగింది. పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సెక్టర్ తీసుకుంటే 100% వరకు ఆటోమేటిక్ రూట్లో ఇస్తున్నారు. ఎప్పుడు? గవర్నమెంట్ ముందే అప్రూవల్ ఇచ్చేస్తే. స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఇలాంటి వాటిలో ముందే ఇది ఎలాగో అమ్మేయాలని గవర్నమెంట్ నిర్ణయించుకుంది అనుకోండి, 100% వరకు ఫారినర్ వచ్చి పెట్టేసుకున్నా సరే గవర్నమెంట్ ఒప్పేసుకుంటుంది అని అర్థం అనమాట. టెలికాం సెక్టర్లో కూడా ఆటోమేటిక్ రూట్లోనే, అంటే గవర్నమెంట్ అప్రూవల్ లేకుండానే 100% పెట్టవచ్చు అని చెప్పి అలౌ చేశారు. సో ఇది టేక్ ఓవర్కి ఇచ్చిన ఆప్షన్స్ డిఫరెంట్ సెక్టార్లో. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కర్బింగ్ ఆపర్చునిస్టిక్ ఎక్విజిషన్స్ అండ్ టేక్ ఓవర్స్. అంటే ఫారిన్ కంపెనీస్, ఇప్పుడు పాకిస్తాన్కి చెందిన కంపెనీ కావచ్చు, చైనాకి చెందిన కంపెనీ కావచ్చు, వాళ్ళు ఇండియాతో ల్యాండ్ బార్డర్ షేర్ చేస్తున్న కంట్రీస్, వీళ్ళు ఇండియాలో ఉన్న కంపెనీస్ని ఎక్వైర్ చేసి తద్వారా ఇండియాలో ఎకానమీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయొచ్చు అని చిన్న భయాలు ఉంటాయి మనకి. అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక చిన్న పాలసీ తీసుకొచ్చింది. అకార్డింగ్ టు విచ్ an entity of a country which shares land border with India or where the beneficial owner of an investment into India is situated or is a citizen of any such country. అంటే ఇండియాతో ల్యాండ్ బార్డర్ షేర్ చేస్తున్న కంట్రీలో ఉన్న కంపెనీ కావచ్చు, కంపెనీ వేరే చోట ఉన్న దాని ఓనర్ ఆ దేశానికి చెందిన సిటిజన్ కావచ్చు, లేదా ఆ దేశంలో ఉన్న రెసిడెంట్ కావచ్చు. ఇలాంటి వాళ్ళు ఓన్లీ గవర్నమెంట్ రూట్ ద్వారానే మాత్రమే ఇన్వెస్ట్ చేయొచ్చు. చూడండి, ఇందాక చెప్పాను ఆటోమేటిక్ రూటు, గవర్నమెంట్ రూట్ అని. ఆటోమేటిక్ రూట్లో గవర్నమెంట్ అప్రూవల్ అవసరం లేదు, డైరెక్ట్గా కొడేయచ్చు. అదే గవర్నమెంట్ రూట్లో అప్రూవల్కి వస్తారు. ఫస్ట్ గవర్నమెంట్ రూట్లో అప్రూవల్కి వచ్చి గవర్నమెంట్ అప్రూవల్ వచ్చిన తర్వాత ముందుకెళ్తారు. మీకు అర్థమైందా? గవర్నమెంట్ రూట్లో దే కమ్ ఫర్ అప్రూవల్ ఫస్ట్, ఓన్లీ దెన్ దే విల్ మూవ్ ఫార్వర్డ్. అప్పుడు గవర్నమెంట్ ఒకవేళ నిజంగా తప్పుడు ఉద్దేశంతో చేస్తున్నారంటే తెలిసిపోతుంది, స్క్రూటినీ జరుగుతుంది, మానిటరింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అలాగే ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్ చేయడానికి, ప్రాసెస్ని రేషనలైజ్ చేయడానికి, అంటే అనవసరమైన ప్రాసెస్లన్నీ తీసేసి అవసరమైన వాటిని ఇన్కార్పొరేట్ చేయడానికి ఎస్ఓపిని, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని కూడా అమెండ్మెంట్ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అంటే ఒక ఎఫ్డిఐ ఫారిన్ కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టాలి అంటే ప్రొసీజర్ అని ఉంటుంది కదా, ప్రొసీజర్లో అనవసరమైనవన్నింటినీ పీకేసి అవసరమైన వాటిని యాడ్ చేయడం అనమాట. దాన్ని కూడా మొదలుపెట్టారు, అది కూడా మొదలుపెట్టడం జరిగింది. ఇది థర్డ్ది. ఫోర్త్ది ఎఫ్డిఐ మానిటరింగ్ సెల్. ఇది ఫామ్ చేశారు కొత్తగా. ఇదేం చేస్తుందంటే అప్లికెంట్ లేదా ఇన్వెస్టర్తో ఫాలో అప్ చేస్తుంది, ప్రపోజల్ని ఫాస్ట్గా అయ్యేలాగా చూస్తుంది. తొందరగా, అంటే ఎవరైనా సరే కొత్తగా ప్రపోజల్ పెడితే వాళ్ళకి లేట్ అవ్వకుండా, డిలే అవ్వకుండా వాళ్ళతో ఫాలో అప్ చేసి మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, హడ్డిల్స్ ఉన్నాయా అని చెప్పి వాళ్ళు తొందరగా స్పీడప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒక ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఈ చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కింద
ఈ సెక్రటరీ చైర్పర్సన్షిప్లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు టు టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ ఆన్ డిలేడ్ ప్రపోజల్స్ డిలే అయితే ఏం చేయాలని చెప్పి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. తర్వాత రెస్పెక్టివ్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీస్కి డిపార్ట్మెంట్స్కి ఎస్కలేట్ చేస్తారన్నమాట. ఎస్కలేట్ చేసినవి ఈ డిపార్ట్మెంట్స్ ఎస్కలేట్ చేసినవి డిలే అయిన ప్రపోజల్స్ మీద యాక్షన్ తీసుకోవడానికి ఒక సెపరేట్ కమిటీని పెట్టారు. మీరు ప్రపోజల్ పెట్టారు కానీ వాయిదాలు అవుతున్నాయి, అలాంటి వాటిపైన యాక్షన్ తీసుకొని సెపరేట్ ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని పెట్టడం అనేది జరిగింది. సో దట్స్ అబౌట్ ఇట్. పర్ఫార్మెన్స్ ఆఫ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అనేది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. మీరు ఒకవేళ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అయితే ఎకానమీ అనేది మీకు డిఫికల్ట్ సబ్జెక్ట్ లాగా మీరు భావిస్తే మీరు హ్యాపీగా నా ఎకానమీ కోర్స్లో జాయిన్ అయిపోవచ్చు. కేవలం 5,000 రూపీస్కే మీకు నా క్లాసెస్ అన్నీ కూడా రికార్డెడ్ మోడ్లో వస్తాయి. ప్లస్ ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు 2022లో నేను చెప్పే క్లాసులన్నీ కూడా మళ్ళీ మీకు అప్డేట్ అవుతాయి. నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తే ఆ క్లాసులు కూడా మీకు అప్డేట్ అవుతాయి. ఎన్నాళ్ళైనా మీకు ఇది ఉపయోగపడుతుంది. ఇది ఈ ఒక్క సంవత్సరానికనే కాదు, ఎప్పుడైనా సరే లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ వస్తూ ఉంటాయి. అలాగే హిస్టరీ క్లాసెస్ సాయిరామ్ సార్వి, శ్రీనివాస్ సార్ పాలిటీ క్లాసెస్ కావచ్చు, ప్రసాద్ సార్ జాగ్రఫీ క్లాసెస్ కావచ్చు, వీటిలో మీకు ఏది కావాలన్నా బై పేయింగ్ జస్ట్ 5,000 ఒక సబ్జెక్ట్కి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. టచ్లోకి వచ్చి ఒక సబ్జెక్ట్తో ఎల్టీఎక్స్ క్లాసెస్ టేస్ట్ చూడండి. తర్వాత మీరు రేపు పొద్దున్న యూపీఎస్సీకి అప్గ్రేడ్ అయితే ఈ ఫీ నేను కన్సిడర్ చేస్తాను. 5,000 కట్టారనుకోండి, మళ్ళీ యూపీఎస్సీకి వచ్చేస్తానండి. ఈ 5,000 మైనస్ చేసి రిమైనింగ్ పే చేస్తే మీరు అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ ఇస్తాను. 2 కట్టారనుకోండి, 10,000 మైనస్ చేసి రిమైనింగ్ కట్టే ఛాన్స్ కూడా ఇస్తున్నాం అనమాట. దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. టేక్ కేర్, బాయ్.